నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీలో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. నామినేషన్ల రెండవ రోజున మొత్తం 22 వార్డులకు గాను 57 నామినేషన్లు దాఖలయ్యాయి. ముఖ్యంగా 7వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి మరియు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి బృంగి రత్నమాల అనంతకుమార్ నామినేషన్ కార్యక్రమం అత్యంత ఆసక్తికరంగా సాగింది. స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి స్వయంగా హాజరై రత్నమాలకు మద్దతుగా నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. మున్సిపల్ కమిషనర్ మహమూద్ షేక్ మాట్లాడుతూ 22 వార్డుల కోసం 8 మంది రిటర్నింగ్ ఆఫీసర్లను నియమించామని, అభ్యర్థుల సౌకర్యార్థం హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశామని తెలిపారు. అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నో డ్యూ సర్టిఫికెట్లు మంజూరు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. నమస్తే సార్. పెట్టండి మేడం అంతమందిలో లేదు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం రిలీజ్ చేసినటువంటి షెడ్యూల్ ప్రకారము కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని 22 వార్డులకు సంబంధించి నామినేషన్ ప్రక్రియను కల్వకుర్తి మున్సిపాలిటీ ఆఫీస్లోనే 8 మంది ఆర్ఓలకి రిటర్నింగ్ ఆఫీసర్లకి కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. వాటితో పాటు వారికి సపోర్టర్గా అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ కూడా డిప్యూట్ చేయడం జరిగింది. అలాగే మేము నామినేషన్స్ వేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా పోలీస్ సిబ్బంది కానీ, రెవెన్యూ టీమ్స్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కోఆర్డినేట్ చేసుకుంటూ సజావుగా నామినేషన్ వేయడానికి అనేటువంటి అన్ని సౌకర్యాలను కల్పించడం జరుగుతుంది. నామినేషన్స్ కూడా నిన్న 28 జనవరి నుంచి స్టార్ట్ అయినాయి. 10:30 నుంచి 5 వరకు ప్రతిరోజు ఉంటుంది. ఈరోజు కూడా ఉంటుంది. రేపు 30 జనవరి 2026 అంటే రేపు సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు వేయడానికి. నిన్న వేసిన నామినేషన్స్ 14 నామినేషన్స్ వేశారు. ఈరోజు ఇప్పటివరకు మధ్యాహ్నం వరకు దాదాపుగా 15 నామినేషన్స్ రావడం జరిగింది. సాయంత్రం వరకు ఇంకో అవకాశం, ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది.